ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు భారీ శుభవార్త. వరుసగా 11 రోజులు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. పాఠశాలకు సంబంధించి రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక 10th ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. ఇక మార్చిలో వచ్చేసి మనకు పాఠశాలలో వచ్చే నెల అనగా మార్చి అయితే ఉంది కాబట్టి భారీగా సెలవులు అయితే రాబోతున్నాయి. కోవిడ్ పరీక్షల సీజన్ ప్రారంభమైంది. ఒంటి పూట బడులు కూడా షెడ్యూల్ను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇంటర్ హాల్ టికెట్లు కూడా పంపిణీ పూర్తి చేశారు. పరీక్షలు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక 10th బోర్డు పరీక్షలు మొదలు కానున్నాయి. ఇక మార్చి నెలలో పరీక్షలు ఉన్నప్పటికీ విద్యార్థులకు రిలీఫ్ కల్పించేటువంటి కొన్ని సెలవులు అయితే వస్తాయి. సో ఇక వీకెండ్స్ పండుగలు కలుపుకొని ఏపీ తెలంగాణ విద్యార్థులకు మొత్తం 11 సెలవులు అయితే రానున్నాయి అనమాట. సో మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు అయితే ఉన్నాయి సెలవులు. మార్చిలో 3వ తేదీన హోలీ జరుగుతుంది. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు సెలవులు ప్రకటించాయన్నమాట. ఇక అదేవిధంగా మార్చి 19న తెలుగు ఉత్తరాది ఉగాది పండుగ. దీంతో పాఠశాలలకు సెలవులు అయితే ఉంటుంది. అలాగే మరుసటి రోజున మార్చి 20వ తేదీన రంజాన్ పండుగ. అలాగే మార్చి 21న శనివారం వస్తుంది. ఒక్క రోజు కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయి. మరికొన్ని పాఠశాలలకు సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మార్చి 27న శ్రీరామనవమి, మార్చి 31న మహావీర్ జయంతి, ఆప్షనల్ పండుగల్లో సెలవులు ఇక ఉండే అవకాశం ఉంది కనిపిస్తుంది. కాబట్టి మార్చి 14 రెండవ శనివారం కారణంగా పాఠశాలలు సెలవులు అయితే ఉన్నాయి. వీటితో పాటు మార్చి ఇక నెలలో 5 ఆదివారాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇవి కలుపుకున్న 12 దినాలు మార్చి మొత్తం 11 రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి అనమాట. ఇక మార్చిలో పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి ఏపీలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తేదీ పరీక్షలు జరగబోతున్నాయి. తెలంగాణలో వచ్చి మార్చి 10 నుంచి 25 మధ్య 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ఒంటిపూట బడులు కూడా మార్చిలో 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో విద్యాశాఖ అధికారులు ఒంటిపూట బడుల షెడ్యూల్ను ప్రకటించింది. కొత్త టైమింగ్స్ ప్రకారం మార్చి 16 స్కూళ్ళకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇక ఇప్పటికే అనేక పాఠశాలల్లోనూ 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సాధారణ పరీక్షలు మార్చి నెలలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వేసవి సెలవులు ఏప్రిల్ 4వ వారంలో మొదలై ఇక జూన్ 2వ వారం వరకు కొనసాగే అవకాశాలు అయితే